వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పిట్ట మరియు కోడి పుంజు. పచ్చని అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టుపై ఓ చిన్న పిట్ట, పేరు పింకీ నివసించేది. పింకీ గొంతు చాలా మధురంగా ఉండేది. రోజూ ఉదయం ఆ చిన్న పిట్ట ఓ చక్కని గీతాన్ని ఆలపించేది. దాని పాట విని చెట్లు, పుష్పాలు, తేనెటీగలు కూడా ఉల్లాసంగా మారిపోయేవి. కాని పిట్ట చాలా ఓపికగల, భయపడే స్వభావం గలది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయేది. అదే అడవిలో ఓ కోడి పుంజు, పేరు బాబు ఉండేది. బాబు తన గొంతుతో ఉదయాన్నే అరవడం అలవాటు. తన గొంతుకపై గర్వంతో ఉండే కోడి పుంజు, అడవిలో తనకంటే గొప్పవాడు లేడన్న అహంకారంతో ఉండేది. ఒకరోజు పుంజు, పిట్ట పాడుతున్న గానం విని నవ్వుతూ అన్నది, చిచ్చు పాటలు పాడుతున్నావ్, ఈ అడవిలో నా అరుపే నిజమైన పాట. నా గొంతే అందరికీ మేలుకొలుపు కలిగించేది. నువ్వెంత పాడినా, నా ముందు నువ్వు ఆణువంతే. పిట్ట పింకీ బాధపడినా తలవంచి మౌనంగా ఉంది. ఎదురు మాట అనలేక తన గూడు వెనుకకు వెళ్లి మౌనంగా కూర్చుంది. అడవికి పర్యాటకులు వచ్చేవారు. కొన్ని రోజులకు ఓ పాఠశాల నుండి పిల్లలు పిక్నిక్కు వచ్చారు. వారు అడవిలో తిరుగుతూ పక్షుల గానాల గురించి మాట్లాడుకుంటున్నారు. అసలైన పక్షి పాట ఎలా ఉంటుందో వినాలి అని ఒక చిన్నారి ఆశతో అన్నాడు. ఆ సమయంలో పిట్ట పింకీ తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుంది. మెల్లగా ఓ మధుర గీతాన్ని ఆలపించింది. చలిచలికాలపు చిలిపి గాలి అని పాడుతూ ఉంది. అది విని పిల్లలంతా ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశారు. వావ్, ఈ పాట చాలా మధురంగా ఉంది. ఈ చిన్న పిట్ట ఎంత గొప్పగా పాడుతుంది. అందరూ పింకీ చుట్టూ చేరి చప్పట్లు కొడుతుండగా కోడి పుంజు కూడా అక్కడికి వచ్చింది. తన గొంతుతో గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. కాని పిల్లలు నవ్వి నవ్వి పడిపోయారు. ఇది పాట కాదు, గుర్రం అరుపు లాంటిది. హాహా అని ఒకరు అన్నారు. కోడి పుంజు ముఖం దిగిపోయింది. కొద్దిసేపటికి కోడి పుంజు పిట్ట దగ్గరకు వచ్చి తలవంచి అన్నాది, నిజంగా నీ పాట గొప్పది. నేను నిన్ను తక్కువగా చూసినందుకు మన్నించు. నువ్వు మౌనంగా ఉన్నావు గాని నీ గానం గొప్పదిగా మాట్లాడింది. పిట్ట నవ్వింది. మాటల కంటే మన పనులు గొప్పవిగా ఉంటాయి పుంజు. మన ప్రతిభ నెమ్మదిగా వెలిగితే అర్థం చేసుకునే వారికి అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు నుంచి కోడి పుంజు తన అహంకారాన్ని వదిలి ఇతరులను గౌరవించటం మొదలుపెట్టింది. నీతి: ఆకారం, శబ్దం, హంగు చూసి ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకండి. మౌనంగా ఉండేవారిలోనూ గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది. నిజమైన గొంతుక అనేది గొంతుతో కాదు, గుణంతో వెలుగుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.